సంక్రాంతి సెలవులతో హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్ నుండి తెలంగాణ జిల్లాలకు స్వగ్రామాలకు రాజధాని వాసులు పయనమవుతున్నారు. దీంతో రహదారులన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. జాతీయ రహదారులపైన టోల్ గేట్ల దగ్గర రద్దీ పెరిగిపోయింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ గేట్ దగ్గర దాదాపు 100 మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి మందకొడిగా సాగుతోంది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్ గేట్ సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని టోల్ గేట్ సిబ్బంది చెబుతున్నారు. పంతంగి టోల్ గేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇటు నగరవాసులు పెద్ద సంఖ్యలో ఇటు పల్లెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పండుగను తమ వారి మధ్య చేసుకున్న స్వగ్రామాలలో నిర్వహించేందుకు ఇటు ఏపీకి సంబంధించిన వారు, అదేవిధంగా తెలంగాణలోని జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పల్లెబాట పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇటు ఒక్కసారిగా ఇటు జాతీయ రహదారిపై 60వ జాతీయ రహదారి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్ళేటువంటి రహదారులు, ప్రధాన రహదారులు అన్నీ కూడా మొత్తం రద్దీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం పంతంగి టోల్ గేట్ వద్ద ఇటు హైదరాబాద్ విజయవాడ రహదారిపైన హైదరాబాద్ దాటిన తర్వాత మొదట వచ్చేటువంటి టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ మీద మొత్తం కూడా పంతంగి టోల్ గేట్ వద్ద కొంత వాహనాల రద్దీ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు విజువల్స్లో కూడా మొత్తం ఇప్పటికి ఇటు మొత్తం 16 బూతులు ఉంటాయి, 16 టోల్ బూతులు ఉంటాయి. అందులో అధికంగా దాదాపు 10-13 వరకు కూడా ఓపెన్ చేయడం జరిగింది విజయవాడ వైపు వెళ్ళేందుకు. అయినప్పటికీ కూడా మనం చూస్తే మొత్తం కూడా అక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మొత్తం కూడా దాదాపు 99% ఇటు ఫాస్టాగ్ ఎన్రోల్మెంట్ అనేది ఉంది. దాదాపు ఇటు వెంటనే క్లియర్ అయ్యేటట్టు కూడా సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అయితే దూరం నుంచి వస్తున్నటువంటి వాహనాలు కావడం, ఫాస్టాగ్ దుమ్ము ఉండటం, లేకపోతే దాని ట్యాంపరింగ్ లాంటివి జరిగినప్పుడు కొంత ఈ రీడింగ్ అనేది కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో వెనకొచ్చే వాహనాలన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు దాదాపు ఒక 100 మీటర్స్ వరకు టోల్ గేట్ ప్లాజా నుంచి దాదాపు 100 మీటర్స్ వరకు కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొంత ఆయా సందర్భాల్లో వస్తున్నటువంటి సాంకేతిక సమస్యలు, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ రీడింగ్లో నెలకొంటున్నటువంటి సమస్యల నేపథ్యంలో ఈ జామ్ అనేది అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాహనాల రద్దీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి మొదలుకొని ఇక్కడ చౌటుప్పల్ వరకు కూడా, చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వరకు కూడా ఈ మొత్తం హైవే పైన రద్దీ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఓఆర్ఆర్ దగ్గర కూడా మొత్తం బ్లాక్ అయిపోతున్న పరిస్థితి ప్రస్తుతం ఉందని చెప్పి ఇక్కడ వాహనదారులు అటు హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఈ రద్దీ తగినట్టుగా ఏర్పాటు చేశాం అని చెప్పి కూడా ఇటు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రద్దీ అనేది, వాహనాల రద్దీ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ టోల్ గేట్తో పాటు అదే ముందులో ఉన్నటువంటి కోర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా ఇదే విధంగా కొంత వాహనాలు నిలిచిపోతున్నాయని చెప్పి అయితే వాహనదారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా మాత్రం అంటే ఎక్కువగా గతంతో పోల్చుకుంటే కొంత తగ్గినప్పటికీ ఈరోజు చాలా వరకు కూడా వాహనాల రద్దీ అనేది చాలా తీవ్రంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే నిన్నటితో పోలిస్తే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా దాదాపు 50,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా ద్వారా వెళ్ళినట్టయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఈరోజు దానికి మించి కూడా ఉంటుందని చెప్పి, అధికంగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకున్నామని చెప్పి ఇటు ట్రాఫిక్, రాచకొండకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నప్పటికీ కూడా ఈ జామ్ అనేది మాత్రం అప్పుడప్పుడు వాహనాల జామ్ అనేది మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంతంగి టోల్ ప్లాజా నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.